క్యూనైన్ న్యూస్కు స్వాగతం. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్గా రాష్ట్ర పీసీసీ ఉపాధ్యక్షుడు తాహిర్ బిన్ హమ్దాన్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 3 ఏళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉమర్ జలీల్ ఉత్తర్వులను జారీ చేశారు. దీంతో పాటు మైనార్టీ సంక్షేమ కార్యదర్శి, ఆర్థిక కార్యదర్శి, మైనార్టీ సంక్షేమ కమిషనర్ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఎక్స్ అఫీషియోగా ఉంటారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రానికి చెందిన తాహిర్ బిన్ హమ్దాన్ ఉర్దూ అకాడమీ చైర్మన్గా ఎన్నిక కావడంతో ఆయన కుటుంబంలో, అనుచరులలో, బంధుమిత్రులలో, చాలా జిల్లా కాంగ్రెస్ మండల కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆనంద ఉత్సవాలు జరుపుకున్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో ఈరోజు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాకారం రవి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, సిరికొండ ముద్దుబిడ్డ తాహిర్ బిన్ హమ్దాన్ తన రాజకీయ ప్రస్థానం సిరికొండ నుండి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ జడ్పీటీసీగా, జెడ్పీ చైర్మన్గా ఆయన పనిచేశారని, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పార్టీలో ఉన్నారని, 42 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తున్నారని, అందరూ పార్టీలు మారిన తాహిర్ బిన్ హమ్దాన్ మాత్రం పార్టీని వదలక అంటిపెట్టుకొని ఉన్నారని, ఇందిరాగాంధీ కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయని అన్నారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్గా నియమించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు మాజీ మంత్రి, శాసనసభ్యులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సిరికొండ మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాణసంచలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం తాహిర్ బిన్ హమ్దాన్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాకారం రవి, జిల్లా నాయకులు ఎర్రన్న, సంతోష్ నాయక్, గౌస్ బాషా, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు సయ్యద్ అసీఫ్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు నర్సింగ్రావు, గడ్కోల్ మాజీ ఎంపీటీసీ లింబాద్రి సంతోష్ నాయక్, సాయిరి నరేష్, చేపూరు రాజేందర్ గౌడ్, రిగ్గుల నర్సయ్య, వంచ వెంకటేష్ రెడ్డి, జీల మల్లేష్, జాఫర్, కొండూరామరెడ్డి, మండల కిషన్ కేత్ అధ్యక్షుడు నర్సారెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సామేల్, మండల్ బీసీ సెల్ జనరల్ సెక్రటరీ గ్యామ శోభన్, గ్రామశాఖ అధ్యక్షుడు దిగంబర్, వంచ మహేశ్వర్ రెడ్డి, బాకారం సంతోష్, కుందెల శ్రీనివాస్, ముదిరాజ్, లియాఖత్, రాజేశ్వర్ గౌడ్ తదితరులు కృతజ్ఞతలు తెలిపిన వారిలో ఉన్నారు. రెడ్డి గారికి మరియు మా ప్రీతమ నాయకులు పెద్దలు గౌరవనీయులు డాక్టర్ భూపతి రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాం. జై కాంగ్రెస్. మరి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఇచ్చినటువంటి సందర్భంగా మా మండలంలో మరింత అభివృద్ధి పథంకు జరుగుతుందని ఆశిస్తూ జై కాంగ్రెస్. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.